ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనస్సుని ఒప్పించి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మనం విజయవంతంగా 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞాన యోగము, లేదంటే జ్ఞాన యోగం అని కూడా అనొచ్చు. మనం ఈ 4వ అధ్యాయంలోకి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 అధ్యాయాలు కూడా చాలా విశదీకరించి చాలా లోతులుగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు 4వ అధ్యాయం నేర్చుకుందాం. ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందు గత 3వ అధ్యాయంలో కర్మయోగంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది సమ్మరీ, కొంచెం దాన్ని ఎలా టేక్ అవే పాయింట్స్ లాగా చిన్న చిన్న ఉదాహరణల ద్వారా కొన్ని చూసి మనం ఈ 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 3వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? శ్రీకృష్ణ పరమాత్మ కర్మ యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. కర్మ యొక్క ప్రాముఖ్యాన్ని ఎలా వివరించారు? ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండలేరు. కాబట్టి పనుల్ని వదిలేయటం కంటే పనుల్ని నిష్కామంగా, ఫలితం ఆశించకుండా, నిష్కామంగా అంటే ఫలితం ఆశించకుండా చేయటం శ్రేష్టమని సూచించారు అక్కడ మనకి. అలాగే ఇంకేం చెప్పారు? లోక సంగ్రహం కోసం పనిచేయండి అంటే సమాజానికి ఆదర్శంగా ఉండటం కోసం మన బాధ్యతలను నిర్వర్తించాలని మనకు భగవంతుడు బోధించారు అక్కడ. అలాగే ఇంకా ఏం చెప్పారు ఆ అధ్యాయంలో? మనలోని అసలైన శత్రువు కామము అంటే కోరిక అని చెప్పారు. అది మన జ్ఞానాన్ని కప్పివేస్తుంది. జ్ఞానాన్ని కప్పివేసి దాన్ని ఇంద్రియ నిగ్రహం ద్వారా మనం జయించాలి అని చెప్పారు. అంటే చాలా ఉదాహరణలు చూసాం అక్కడ. అది కూడా మనకు 3వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అలా మనకి పరమాత్మ అనేక రకాలుగా దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఈ కర్మయోగానికి పునాది అయినటువంటి దివ్య జ్ఞానం, ఆ కర్మయోగంలోంచి బయటపడాలి అంటే జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానంతోనే కదా మనం అక్కడ కామాన్ని జయించాలి, జయించవచ్చు అని చెప్పి మనకి భగవంతుడు చెప్పారు. కాబట్టి ఆ జ్ఞానం, ఆ దివ్య జ్ఞానాన్ని ఈ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం నేర్చుకోవచ్చు. చాలా తేలిగ్గా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు కూడా ఈ 4వ అధ్యాయంలో మనకి నిత్య జీవితంలో ఆచరించదగినటువంటి శ్లోకాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. వెళ్ళిపోదాం మరి ఈ 4వ అధ్యాయంలోకి. 4వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని కనుక చూస్తే చాలా భగవంతుడు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకం ఈ 4వ అధ్యాయం మొత్తానికి పునాది. అంటే భగవంతుడు ఎవరు ఏంటి అనేది మనకి ఇక్కడి నుంచే అర్థమవుతుంది. భగవంతుడు అంటే ఎవరు అనేది 4వ అధ్యాయంలో 1వ శ్లోకం కనుక మనం చూస్తే ఏం చెప్తున్నారంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అంటున్నారు. అంటే 1, 2, 3 శ్లోకాలని చూద్దాం. ఈ 3 కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక సీక్వెన్స్లో ఉంటాయి. కాబట్టి 3 చూసిన తర్వాత వీటి యొక్క భావాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 1వ శ్లోకం ఇప్పుడు చెప్పింది మనం. 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఏవం పరాపరాప్తమిం రాజర్షియో విదుః న కాలేహ మహత యోగో నష్టపరంతప అని చెప్పి 4వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్తున్నారు. 4వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నా ఏవాయం మయత్తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అంటున్నారు 4వ అధ్యాయంలో. అంటే దీన్ని భావాన్ని కనుక మనం విశదీకరించి చూస్తే ఏం చెప్తున్నది? ఓ అర్జున, ఇమం అవ్యయం యోగం అని చెప్పారు 1వ శ్లోకంలో. అంటే నాశనం లేనటువంటి ఈ యోగాన్ని అంటే ఈ జ్ఞానాన్ని, ఈ దివ్య జ్ఞానాన్ని నేను, ఏ దివ్య జ్ఞానం? భగవద్గీతలో అందించినటువంటి దివ్య జ్ఞానం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ యోగాన్ని నేను మొదట వివస్వతే సూర్యుడికి చెప్పాను అని చెప్పారు. అంటే అర్జునుడు అనుకుంటున్నారు ఏదో జ్ఞానం నాకు చెప్తానంటున్నారు, నాకే మొదలు ఇప్పుడే చెప్తున్నారు కదా భగవంతుడు అనుకుంటున్నారు. కానీ అక్కడ భగవంతుడు ఏం చెప్పారు? నేను మొదట వివస్వతే అంటే సూర్యుడికి చెప్పాను అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? సూర్యుడు తన కుమారుడైనటువంటి వైవస్వత మనువుకి చెప్పారు అని చెప్తున్నారు. అలా రెండో ఆయనకి ఆ జ్ఞానం అందించబడింది. తర్వాత ఏం చెప్తున్నారు? ఇక్ష్వాక మహారాజుకి ఆ మనువు చెప్పాడు. వైవస్వత మనువు ఎవరైతే ఉన్నారో
వారు ఇక్ష్వాక మహారాజుకి, రఘువంశంలో మొదటి మహారాజు అయినే కదా, ఇక్ష్వాక మహారాజుకి ఇది చెప్పారు. ఈ విధంగా ఏవం పరంపరా ప్రాప్తం అంటే ఇలా గురు శిష్య పరంపరగా ఈ యోగం, ఈ జ్ఞానం రాజఋషులు తెలుసుకున్నారు. తర్వాత రాజఋషులు తెలుసుకుని మహత్తా కాలేన అంటే చాలా కాలం గడవటం వల్ల ఇప్పుడు ఏమనిపిస్తుంది, యోగో నష్ట, ఆ యోగం మరుగున పడిపోయింది అని నాకు అనిపిస్తూ ఉంది. ఎలా? భగవంతుడు సూర్యుడు, సూర్యుడి నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకుల నుండి రాజర్షులు తెలుసుకున్నారు ఈ జ్ఞానాన్ని. ఈ జ్ఞానం తెలుసుకుని అలా అనుసరిస్తూ ఉండగా కాలం గడిచే కొద్దీ కాలంలోతో పాటుగా ఇది మరుగున పడిపోయింది జ్ఞానం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అందుకే నీకు అన్ని ఇలాంటి విషయాలు ఏవి కూడా నీకు తెలియటం లేదు. ఏది మంచిది, ఏది చెడు అనేది, ఏది కర్మ మంచిది, ఎలాంటి జ్ఞానం మంచిది అనేది నీకు తెలియట్లేదు. కాబట్టి ఈ జ్ఞానం ఏదైతే ఇప్పుడు దివ్య జ్ఞానం ఉందో ఇది మరుగున పడిపోయిందని నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి భగవంతుడే చెప్తున్నారు స్వయంగా. చెప్పి ఏం చెప్తున్నారు, సం ఏవ అయం పురాతన యోగ, ఈ అదే పురాతనమైన యోగాన్ని నేను ఈరోజు నీకు చెప్తాను అని చెప్తున్నారు. అంటే ఏదైతే జ్ఞానం ఆయన ముందు ఇంతమందికి చెప్పారో అది మరలా నీకు ఈరోజు చెప్తాను అంటున్నారు. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ భగవద్గీత 5200 సంవత్సరాల క్రితం అర్జునుడికి చెప్పబడింది కురుక్షేత్రంలో అని మాత్రమే మనం చాలా మందికి తెలుసు. కానీ ఇది అర్జునుడికి కాదు చెప్పబడింది, ఎప్పుడో ఎన్నో. ఇప్పుడు సూర్యుడు అంటే ఎప్పుడు పుట్టినవారు ఆయన? ఈ భూమితో పాటు ఈ విశ్వంతో పాటు పుట్టినవారు. కాబట్టి అక్కడి నుంచే ఆ జ్ఞానం చెప్పడం మొదలైంది. మనకు తెలిసి 5200 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ భగవద్గీతను అర్జునుడికి చెప్పినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. కానీ ఇది అప్పుడు పుట్టినటువంటి జ్ఞానం కాదు, ఇది ఎంతో పురాతనమైనటువంటి జ్ఞానం అనేటువంటిది కనుక మనం నేర్చుకోగలిగితే, మనం అది నమ్మగలిగితే ఈ జ్ఞానం ఎంత పురాతనమైనది, ఎప్పటి నుంచి మన సమాజంలోకి వస్తుంది, ఎలా మనుషుల్ని ఉద్ధరిస్తుంది, ఎలా జాతిని ఉద్ధరిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇలాంటి భావంతోనే భగవద్గీత చదవాలి. ఇలాంటి భావంతో భగవద్గీత చదివితే దాని మీద అపారమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది మనకి. అప్పుడే మన సమస్యలకి అది పరిష్కార మార్గంగా మనకి గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నారు అక్కడ, ఇంత పురాతనమైన జ్ఞానాన్ని ఈరోజు నీకు నేను అందిస్తాను అర్జున అని చెప్తున్నారు. ఎందుకు అందిస్తానంటున్నారు? ఊరికి నేను అందించట్లేదు ఆయన. ఏం చెప్పారు అక్కడ, భక్తో అసి మే సఖా చయితి అని చెప్పారు. అంటే నువ్వు నాకు భక్తుడివి, అంతేకాదు సఖా నువ్వు నాకు స్నేహితుడివి అని చెప్పారు. అంటే భగవంతుడికి భక్తులు ఎవరో, స్నేహితులు ఎవరో, ఆ రహస్యాలని అతను చెప్తారు అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టమైంది కదా. తర్వాత కూడా అదే చెప్తున్నారు, రహస్యం హేతదుత్తమం అంటున్నారు. అంటే ఇది చాలా ఉత్తమమైనటువంటి రహస్యము అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి భగవంతుడికి మనం ఎలా ఉండాలి, భగవంతుడికి భక్తుడిలాగా ఉండాలి, స్నేహితుడిలాగా ఉండాలి. ఇలా ఉంటే మనకు ఆ జ్ఞానం వస్తుంది అనేటువంటిది చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. కాబట్టి దీనికి లోతుగా చూసామనుకోండి, జ్ఞానం అనేది ఏదో కొత్తగా పుట్టింది కాదు, ఇవాళే పుట్టింది, ఈరోజే మనం ఈ జ్ఞానాన్ని కనుక్కున్నాము అనేటువంటిది కాదు భావన ఇక్కడ. కాబట్టి ఇది సృష్టి ఆది నుండి వస్తున్నటువంటి దివ్యమైన పరంపర అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించాలి. గ్రహించి కాలక్రమంలో మనుషుల స్వార్థం వల్ల, మనుషుల అశ్రద్ధ వల్ల ఈ జ్ఞానం మరుగున పడిపోయింది అనుకోవాలి. అవునా కాదా? ఎందుకంటే ఈరోజు కూడా మీరు గమనించండి, మన సమాజంలో ఎంతమంది భగవద్గీతను పఠించి ఆ జ్ఞానాన్ని నేర్చుకుని ఆచరిస్తున్నారు అంటే మన స్వార్థం వల్ల, మన స్వార్థపు పనుల వల్ల, మన అశ్రద్ధ వల్ల ఇలాంటి జ్ఞానం మరుగున పడిపోతుంది. కేవలం 5400 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించలేకపోతే ఇంకా పురాతనమైన జ్ఞానాలను మనం ఏం గ్రహించగలం? కాబట్టి మనందరం కూడా ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం. భగవద్గీత లాంటి జ్ఞానం మన ముందు ఉంటే దాన్ని మనం అశ్రద్ధ చేస్తున్నాము, కాబట్టి మరుగున పడిపోయేలాగా చేస్తున్నాము అనేటువంటిది మనం బాధతో ఆలోచించేటటువంటి విషయం. కాబట్టి తిరిగి ఆ పరంపరను ప్రారంభించడానికి భగవంతుడు తన ఆప్తమిత్రుడైనటువంటి అర్జునుడిని ఎంచుకున్నారు అక్కడ. ఎందుకు? ఆ జ్ఞానం అప్పటికే నశించింది అనిపిస్తుంది కాబట్టి భగవంతుడు అప్పుడు ఆప్తమిత్రుడైన అర్జునుడిని ఎంచుకొని అర్జునుడి ద్వారా మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ జ్ఞానం ఎలా వచ్చింది అనేది ఇలా మనం పొందాలి.
అంటే మళ్ళీ వస్తారా, మళ్ళీ చెప్తారంటే మళ్ళీ జ్ఞానం మడుగురు పడిపోయిన రోజు మళ్ళీ వస్తారు. 4వ అధ్యాయంలో అది కూడా చెప్తారు, ఎప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వస్తారనేటువంటిది. అవి కూడా చూద్దాం మనం తర్వాత శ్లోకాలు. కాబట్టి ఇదంతా జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సినటువంటిది. ఏదైనా మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి మనం? దానికి ఒక ప్రామాణికమైనటువంటి మూలం ఉండాలి. ఏది నేర్చుకోవాలన్నా, ఏ జ్ఞానం నేర్చుకోవాలన్నా ఇక్కడ ప్రామాణికమైనటువంటి మూలం మనకు భగవద్గీత కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. అంతేకాదు అక్కడ ఏం చెప్పారు, అక్కడ భగవంతుడు ఇక్కడ ఈ జ్ఞానానికి తానే మూలం అని చెప్పారు. ఈ జ్ఞానం నేనేనయ్యా అందరికీ చెప్పింది, ఈ విశ్వంలో ఇంతకుముందు ఇంతమందికి చెప్పాను అని చెప్పి నేనే మూలం అని కూడా ఆయన భగవంతుడు చెప్పారు. అలా జ్ఞానం పొందటానికి 2 లక్షణాలు ఉండాలని కూడా చెప్పారు. ఏం చెప్పారు? భక్తి ఉండాలి, స్నేహం ఉండాలి. భగవంతుడికి 2 కూడా మనం పాటించగలిగితే, ఈ 2 కనుక భగవంతుడితో మనం చూపించగలిగితే అప్పుడు జ్ఞానం మనకు త్వరగా అందుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పేటువంటి ఉద్దేశం అక్కడ. కాబట్టి మనం ఏదైనా ఒక కష్టమైన విద్యను నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కేవలం మనం ఎక్కడ చదివి, పుస్తకాల్లో చదివి, ఇంటర్నెట్లో చూసి నేర్చుకుందాం అనుకునే కన్నా కూడా ఒక గురువు ద్వారా, ఒక గురువు దగ్గర నేర్చుకోవటం వల్ల ఆ విద్యలో ఉన్నటువంటి లోతు అర్థం అవుతుంది. ఆ లోతు గనక మనకు అర్థమైతే ఆ పరంపరలో అనుభవం కలిగిన గురువుల ద్వారా మనం నేర్చుకుంటే మనల్ని అది నిష్ణాతులుగా చేస్తుంది. ఆ నేర్చుకునేటువంటి జ్ఞానం నిష్ణాతులుగా చేస్తుంది. మనల్ని అనేక సమస్యల నుండి, భౌతికమైనటువంటి సమస్యల నుండి దూరం జరిగేలా చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక్కడ. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని మనం అశ్రద్ధ చేయకుండా మనం నిజాయితీగా ఒక పరంపర నుంచి వచ్చినటువంటి గురువు ద్వారా కానీ, బాగా తెలిసిన వ్యక్తి ద్వారా కానీ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే భగవంతుడు ఆయనకి, అర్జునుడికి చెప్పారు. ఎందుకంటే అర్జునుడిలో కూడా అది లోపించింది కాబట్టి అలా మనం అర్జునుడిలా అంత గొప్పవారిం కాకపోయినా మనం కూడా ఆ జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇది 4వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల యొక్క భావం, అర్థం, వివరణ. కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయంలో 4వ శ్లోకం చూద్దాం. 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇవి విన్నారు, అర్జునుడు విన్నారు. ఇలా నేను వారికి చెప్పాను, వివస్వానికి చెప్పాను, వైవస్వ మనువు ద్వారా వచ్చింది, అలా ఆ హైరార్కీ అంతా విన్నారు. ఎవరి ద్వారా ఈ జ్ఞానం అంతా కూడా మహర్షులు, రాజఋషులకు వచ్చింది అనేది. అప్పుడు అర్జునుడికి ఒక తార్కికమైనటువంటి ప్రశ్న వచ్చింది, ఒక ప్రశ్న ఉద్భవించింది. మనలో కూడా ఆ ప్రశ్న ఉద్భవించాలి చెప్పాలంటే. ఏం ఉద్భవించింది అనేది 4వ అధ్యాయం 4వ శ్లోకం ద్వారా చూద్దాం మనం. ఏమంటున్నారు అర్జునుడు అప్పుడు? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమౌదౌ ప్రోక్తవానితి అంటున్నారు. అంటే ఓ కృష్ణ, అపరం భవతో జన్మ అంటే నీ పుట్టుక ఈ మధ్య కాలంలోనిదయ్యా, నాతో సమకాలీనికుడు నువ్వు. నీకు నాకు దగ్గర దగ్గర 1 సంవత్సరాల వయసు దగ్గరగా ఉన్నాము. నువ్వు నాకు సమకాలీనికుడివి. పరం జన్మ వివస్వత అంటున్నారు. అంటే సూర్యుడు పుట్టుక సృష్టి ఆదిలోనిది. ఎప్పుడుదయ్యా వివస్వాన్ని యొక్క పుట్టుక? సృష్టి ఆదిలో జరిగింది. అటువంటప్పుడు త్వం అదో ప్రోక్తవాన్నితి అంటున్నారు. అంటే నీవే మొదట సూర్యునికి ఈ యోగాన్ని చెప్పావంటే కథం ఏతత్ విజానీయం అంటున్నారు. అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని చెప్పి నువ్వు అప్పుడు చెప్పానంటున్నావు, నేను ఎలా అర్థం చేసుకోవాలి ఇలా చెప్పావంటే నువ్వు అని చెప్పి సందేహాన్ని, ప్రశ్నను సంధించారు అర్జునుడు. కాబట్టి అర్జునుడు ప్రశ్న మనందరి ప్రశ్న అవ్వాలి. దేవుడు మనలాగే మనిషి రూపంలో కనిపిస్తున్నప్పుడు, ఆయన మనలాగే మనిషి రూపంలో ఉన్నప్పుడు కాలానికి అతీతుడని నమ్మాలి ఆయన్ని, దేవుడిని. కాబట్టి అక్కడ నమ్మకం చాలా కష్టమైన పని. కాబట్టి కాలాన్ని కొలిసేటువంటి సూర్యుడికే నువ్వు పాఠం చెప్పావంటే అని అర్జునుడి ప్రశ్న. మరి ఆ కాలంతో పాటు వచ్చేటువంటిదే కదా జ్ఞానం. కాబట్టి అక్కడ తర్కంతో ప్రశ్నించాడు అర్జునుడు. ఇలా ఎలా వీలవుతుంది, నువ్వు చెప్పావంటే ఎలా వీలవుతుంది అనేటువంటిది. కాబట్టి ఇది ఒక మేధోపరమైనటువంటి సందేహం. కాబట్టి మనం దేన్నైనా మనకున్న పరిమితిలోనే ఆ కాలంతో పాటు లోబడి మాత్రమే మనం ఆలోచించగలం. అంటే మన కళ్ళకు కనిపించేది, మన కాలానికి లోబడి మాత్రమే నిజమని అనుకుంటూ ఉంటాం. కానీ సత్యం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన తర్కానికి అందనటువంటి ఎత్తులో ఉంటుంది అది సత్యం. కాబట్టి అర్జునుడి ప్రశ్న మనలోని జిజ్ఞాసకు నిదర్శనము. అలా ఉండాలి, అలా జిజ్ఞాస ఉండాలి అని చెప్పి. నిత్య జీవితంలో మనం దీన్ని కనుక చూసామనుకోండి, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి ఫోటోని చూసి ఏమన్నారు, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు. ఎందుకంటే తండ్రి ఫోటో పెద్ద అయినటువంటి ఫోటో చూశారు, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు అని అడిగినట్లు ఉంది. అంటే వాడికి తన తండ్రి ఎప్పుడు పెద్దవాడిగానే తెలుసు కదా.
చిన్నప్పుడు ఎలా ఉంటాడో తన తండ్రి తెలియదు. అలాగే అర్జునుడికి ఈ కృష్ణుడు తన ఈడు మనిషిగానే తెలుసు, తనతో పాటు ఉన్నటువంటి మనిషిగానే తెలుసు. కాబట్టి అంతకు మించి ఉన్న భగవంతుడి దివ్యత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఈ ప్రశ్న పునాది వేసింది. ఈ ప్రశ్న వేయటం వల్లే భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని భగవంతుడు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ భగవంతుడు ఈ ప్రశ్న సంధించిన తర్వాత భగవంతుడు మాట్లాడటం మొదలు పెడతారు. 4వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తారు, అసలు ఏంటయ్యా అసలు ఈ ప్రశ్న నువ్వు ఇలా వేసావు కాబట్టి నా సమాధానం కూడా విను అని చెప్పి చెప్తారు. ఏం చెప్తున్నారు 4వ అధ్యాయం 5వ శ్లోకంలో భగవంతుడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అంటున్నారు. అంటే ఓ అర్జున, మే తవచహ అంటే నాకు నీకు బహు జన్మాని వ్యతీతాని అంటున్నారు. అంటే అనేక జన్మలు గడిచిపోయాయా, నాకు నీకు అనేక జన్మలు గడిచిపోయాయి ఓ అర్జున. తాని అహం సర్వాణి వేద అంటే అవన్నీ నాకు తెలుసు. అంటే గతించిపోయినటువంటి జన్మలన్నీ కూడా నాకు తెలుసు. నత్వం వేత్త కానీ నీకు తెలియవు అని చెప్పి సమాధానం ఇచ్చారు. అంటే ఏవైతే జన్మలు గడించిపోయినాయో మనలాంటి మానవులకి తెలిసేటువంటి అవకాశం లేదు గతించిపోయిన జన్మలు. అక్కడ పరమాత్మ సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ గడిచిపోయినటువంటి జన్మలన్నీ తెలుసు, ముందువన్నీ కూడా ఆయనకి గుర్తున్నాయి. అలా నేను చెప్పగలిగాను, నాకు అవన్నీ తెలుసు అని చెప్పి చెప్తున్నారు అక్కడ అర్జునుడికి. అంటే పరమాత్మ ఏంటి, జీవుడికి దేవుడికి ఉన్న ప్రధాన తేడాన్ని చెప్పారు అక్కడ. మనం జీవులం, అర్జునుడి జీవుడు, అక్కడ ఆయన భగవంతుడు. ఆ రెండింటికి ఉన్న తేడాన్ని చెప్పారు. మనందరికీ అనేక జన్మలు ఉన్నాయి అని భగవద్గీత బోధిస్తుంది, తర్వాత మనం నేర్చుకుంటాం. అనేక జన్మలు ఉన్నాయి కాబట్టి అజ్ఞానం వల్ల మనకి ఏంటంటే మనకు గత జన్మలు కూడా ఎప్పుడు కూడా గుర్తుండవు. కానీ భగవంతుడు కాలానికి సాక్షి, ఆయన కాలానికి సాక్షి కాబట్టి ఆయనకు అంతా గుర్తుంటుంది. అంటే చైతన్య స్థాయిలోనే తేడాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ చైతన్యం యొక్క స్థాయి, ఆ తేడా ఎలా ఉంటుంది, మనిషి యొక్క స్థాయి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించి అర్థం చేసుకోవాలి అక్కడ. కాబట్టి చైతన్యము దానికి వర్సెస్గా ఆధ్యాత్మిక విస్తృతి. మనం మన నిజ స్వరూపాన్ని కనుక మర్చిపోయి బతికినట్లయితే మనకి ఇవన్నీ అర్థం కావు. కాబట్టి మన నిజ స్వరూపాన్ని భగవద్గీత ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి ఇలాంటి చైతన్యం గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మనం నిద్రలో ఉన్నవాడిలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు ఎవరో తెలియనట్లు అజ్ఞానంలో ఉన్న మనకి ఏంటంటే గత జన్మలు కానీ అసలు మనకు శక్తి ఉంది, మనలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది అనేటువంటిదే మనకు తెలియదు. ఇంకా గత జన్మల గురించి ఎలా తెలుస్తుంది? కాబట్టి దేవుడు అంటే ఏంటంటే ఒక సంపూర్ణమైనటువంటి స్థితి. ఉన్న సంపూర్ణమైనటువంటి స్థితి మనకి అర్థం అవ్వాలి అంటే అది వీలయ్యే పని కాదు. కాబట్టి మనం ఈ పరంపర ద్వారా వచ్చేటువంటి జ్ఞానం ద్వారా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన శ్లోకాన్ని ఏమన్నా ఉదాహరణ చూసామనుకోండి, ఎలా ఉంటుంది? ఒక కంప్యూటర్లో చాలా డేటా ఉంది, ఓకే. కాబట్టి ఆ కంప్యూటర్లో సెర్చ్ చేసినప్పుడు మాత్రమే కొన్ని ఫైల్స్ మనకు కనిపిస్తాయి కదా. ఆ సిస్టమ్ తయారు చేసిన వాడికి, ఆ సిస్టమ్ ఎవరైతే డిజైన్ చేశారో వాడికి అన్ని ఫైల్స్, ఏ ఫైల్ ఎక్కడ ఉందో అన్నీ తెలుసు. అలాగే దేవుడికి కూడా ఆ డేటా అంతా ఉంటుంది, మనం కేవలం ఆ వాడుకునే మనుషులు మాత్రమే. కాబట్టి మనకు లోపల ఏముంది, ఆ లోపల ఎంత డేటా ఉంది ఏంటి అనేది మనకు కనిపించదు. మనకు ఓన్లీ అనుభవం ద్వారా మాత్రమే, ఏది అనుభవంలోకి వచ్చిందో అది మాత్రమే తెలుసు. ఆ లోపల ఉన్న డేటా అంతా తెలిసేది ఎవరికి? పరమాత్మకి. పరమాత్మకు ఒక్కడికే మాత్రం దానికి ఆ డేటా అంతా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది 5వ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా ఎలా ఉన్నాయి చూశారు కదా మీరు. ఇవన్నీ మన నిత్య జీవితానికి దగ్గరగా ఉన్నాయి. మనకు వచ్చే ప్రశ్నలే. అసలు భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క సందేశం ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది కదా ఈ భగవద్గీత ద్వారా. కాబట్టి ఇలా మనం ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుందాం ఈ 4వ అధ్యాయంలో. అలాగే ఇలా భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని మనం నేర్చుకుంటూ భగవంతుడి గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకున్న శ్లోకాలను మన జీవితాలకి అన్వయించుకుంటూ భగవద్గీతను నేర్చుకోవటం మీ అందరికి కూడా నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనక నచ్చితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.